నువ్వు ఇక్కడుంటే పాడైపోతున్నావు, చంపడానికి అలవాటు పడుతున్నావు. వెళ్ళిపో మావయ్య, వెళ్ళిపో. ముసలమ్మ ఇంటిలో ముసలాన్ని సృష్టించా. రెక్కలింకా రాని ఆ చిన్నారి పక్షికి దిక్కులు కూడా తెలియకుండా చేశా. ఊపిరికి కూడా విలువ లేనప్పుడు ఉండకూడదురా. కోనేటి కలువలు కళ్ళు, గోదారి పాయలు జళ్ళు, చిన్నారి చెంపలు చూడు, ఎర్రాని మంకెన పూలు. ఎవరో తెలిసిందా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ? ఓ చిట్టి పావడ కట్టి, పాదాలకు పట్టీలెట్టి, చుక్కల్లో జాబిలి వచ్చి మన ముందే ఉన్నట్టుంది. ఎవరో కాదమ్మా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ, సీతమ్మంటి మా చక్కని జానకి లేవమ్మా. ఏమ్మా, మంది కూడా బ్రతికేనా? మన బతుకు కూడా ఏమీ బతికేస్తుంది కదమ్మా. మనకి పనికిరాని ప్రాణాలు అవసరమా? అమ్మా, అసలు చావంటే ఏంటో తెలుసా? ఇష్టం లేకుండా బ్రతకడమే. మనం చచ్చిపోతూ బ్రతుకుతున్నామని ఫీల్ అవుతున్నాం అంతే. ఈ గడప దాటితేనే మనం మనుషులు అవుతాం. అది మీకు నచ్చదు. ఎందుకంటే ద గ్రేట్ మహేష్ చంద్ర భూపతి వంశంలో మనుషులు ఉండడం ఈమెకి ఇష్టం లేదు. మన గుండె చప్పుళ్లను కూడా ఈమె గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటుంది. ఈ బందీకాలం నుంచి మనం బయటపడాలంటే నీ బిడ్డలు నీ భర్తకి పుట్టలేదని ఒప్పుకోమందే. ఈ మనిషికి కూడా మాతృత్వం ఉందంటే అనుమానంగా ఉంది. రాజేష్, ఏ ఇంతకంటే ఏం చేస్తావు? చంపేస్తావు అంతేగా, చంపేయి. కానీ చచ్చేలోపు నిన్ను ఎదిరించానన్న సాటిస్ఫాక్షన్ నా శవానికైనా ఉంటుంది. ప్రేమ గురించి తెలియక పెళ్ళాన్ని బాధ పెడుతున్న వెధవ్వి, పగ గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు. వెళ్ళవతలకి. నాయనమ్మా, అత్తయ్య, అడుగుతున్నానని ఏమీ అనుకోకండి. మీరు చెప్పింది నిజమే. పాపం వీడికి పగ గురించి మాట్లాడే స్థాయి లేదు, కానీ ప్రేమ గురించి మాట్లాడే స్థాయి మనకుందంటారా? జానకి, ఈ పసిదాని కోసం ఇంత పెద్ద నాటకం అవసరం అత్తయ్యా? పాపం కదా, ఎందుకు ఏడుస్తుందో కూడా దీనికి తెలియటం లేదు. చిన్న పిల్ల మిమ్మల్ని ఏం చేసింది? జానకమ్మ మనవరాలుగా పుడితే జగదీశ్వరిదేవి చంపేస్తుందని ముందే తెలుసుంటే ఇది పుట్టేది కాదేమో. దేనికోసం మమ్మల్ని కూడా నమ్మించేశారు. నా అనుకున్న బంధాలన్నీ నటిస్తున్నాయని తెలిస్తే బ్రతకడానికి చాలా బాధగా ఉంది అత్తయ్యా.
చూడండి, ఈ ఇంట్లో అసలు ఏ రిలేషన్ కరెక్ట్ గా లేనప్పుడు మా రిలేషన్ గురించి బాధ ఎందుకు? అసలు ప్రాబ్లం మీ రిలేషన్. నాకు నిజం తెలియాలి. రాము మీ మాటల్ని రికార్డ్ చేశాడు అంటే అది ఖచ్చితంగా వాళ్ళ నాన్నకి వినిపించే ఉంటాడు. అదే జరిగితే సిద్ధార్థ మావయ్య ఈ పెళ్లిని ఆపడానికి ట్రై చేసేవాడే కానీ ఇల్లు వదిలి వెళ్లేవాడి కాదు. నాకెందుకో డౌట్ గా ఉంది. ఎస్, డౌట్ గా ఉంది. కొన్నాళ్ల పాటు ఆయన కనిపించకుండా పోవడానికి, ఇప్పుడు ఇలా ఇంటికి రావడానికి, మీరు మాట్లాడిందంతా రికార్డు కావడానికి ఏదైనా రిలేషన్ ఉందా? అత్తయ్య, కొంచెం ఆలోచించండి. నరసింహ మావయ్య కూడా అప్పటి నుంచే కనిపించకుండా పోయాడుగా. చనిపోయిన స్నేహితుని చూడ్డానికి వెళ్లిన మనిషి ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఏం జరిగింది? మీ అనుమతి లేకుండా ఆయన ప్రాణం కూడా పోదు. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో మీకు తెలీదు. ఇన్నాళ్ళు ఎందుకున్నాడో మీకు తెలీదు. రోజు అత్తయ్యతో ఫోన్లో మాట్లాడుతున్న మనిషి మీతో మాత్రం మాట్లాడడం లేదు. ఏం జరిగింది? మాకు తెలియకుండా దాచిన ఎన్నో విషయాల్లో ఇది కూడా ఒకటా? చెప్పండి. రాము మీ మాటల్ని రికార్డ్ చేయడానికి వీటన్నిటికీ సంబంధం ఏంటి? అత్తయ్య, అడుగుతుంటే సమాధానం చెప్పరే? చెప్పండి, సమాధానం చెప్పండి, సమాధానం చెప్పండి. సరే, ఈ విషయాలన్నీ నేనే ఆయన ఫోన్లో అడుగుతాను. రాజేష్, సరే, ఈ విషయాలన్నీ నేనే ఆయన ఫోన్లో అడుగుతాను. రాజేష్, హలో, నేనే మోపిదేవిని. ఎప్పుడు వస్తున్నారు? అలాగే, తప్పేదేముంది? ఆహా, అలాగే. ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలండి. కాదమంటారా? అది ఎప్పుడు మనకు అనుకూలంగానే ఉంటుందండి. మా నాన్న ఫోను మీ దగ్గర ఎందుకుంది? మాట్లాడరే. మిమ్మల్ని అడుగుతుంటే అటువైపు చూస్తారే.
ఏంటి నాయనమ్మా? నాన్న ఫోన్ ఆయన దగ్గర ఎందుకుంది? ఆయన అడుగుతుంటే నీ వైపు ఎందుకు చూస్తున్నాడు? మాట్లాడరే, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటండి ఇది? ఏంటిది? నిన్న కూడా ఫోన్ ఆయన దగ్గరే ఉంది, ఇప్పుడు మీ దగ్గరికి ఎలా వచ్చింది? మీరు ఆయన కలిసారా? ఎక్కడున్నారు? మీరలా మౌనంగా ఉంటే దానికి అర్థమేమిటి? చెప్పండి. ఈ ఫోన్ మీ దగ్గర ఎందుకుంది? చెప్పండి, ఎందుకుంది? దేవి, నేను వెళ్ళేటప్పుడు ఏదీ వెంట తీసుకువెళ్ళాల. ఇక్కడవన్నీ ఇక్కడే వదిలేశా. అప్పటి నుంచి ఈ ఫోను పెదనాన్న దగ్గరే ఉంది. ఇన్ని రోజులు నువ్వు మాట్లాడుతుంది మీ ఆయనతో కాదు, మావయ్యతో, మోపిదేవి మామయ్యతో. అర్థం కాలా. రాజేష్, ఏంట్రా? ఏంటైనా అంటున్నది? నాకేమవుతుందో తెలియట్లేదురా. మొత్తానికి ఏదో జరుగుతోంది. రాజేష్, నాకే ఏదో జరుగుతోంది, కానీ నా గురించి నాకే తెలియటం లేదురా. తెలియటం లేదు. అత్తయ్యా, అసలు ఈయనెవరు అత్తయ్యా? మీ బావగారు కదా? ఆయన గారికి పెద్దనాన్న అంటే ఈ ఇంటికి పెద్ద. ఇలాంటి పని చేశాడేంటి అత్తయ్యా? తప్పు కదా, తప్పే, తప్పు. పనికిరాడు, అనుబంధాలకి ఈయన పనికిరాడు. కూతురు లాంటి నాతో రోజు ఫోన్లో మాట్లాడాడు అత్తయ్యా, భర్తలాగా. కూతురు లాంటి నాతో రోజు ఫోన్లో మాట్లాడాడు అత్తయ్యా, భర్తలాగా.
నీచే కదా, నీచవే. మావయ్య గారు, మీ వయసు ఎంతో తెలుసా? సభ్యత, సంస్కారం ఇలాంటివేవి మీకు అబ్బలేదా? అసలు అసలు మీరేం చేశారో మీకు తెలుసా? గొంతు మార్చి నన్ను మోసం చేస్తారా? నా భర్తలాగా నాతో మాట్లాడతారా? మాటల్లోనైనా నా భర్తలా ప్రవర్తించడానికి ఎంత ధైర్యం నీకు? సిగ్గనిపించలా? తప్పనిపించలా? ఛీ! ఫు! ఛీ! చెప్పు, ఎందుకు చేసేవి పని? నా భర్త ఎక్కడున్నారు? ఆ? నా భర్త ఎక్కడున్నారు? ఆయన ఏం చేశారు? చెప్పండి, ఆయన ఏం చేశారు? అత్తయ్య, చెప్పండి అత్తయ్య, నాకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. అత్తయ్య, మీ అబ్బాయి ఎక్కడున్నాడో చెప్పండి అత్తయ్య, ఎక్కడున్నారో చెప్పండి అత్తయ్య, చెప్పండి అత్తయ్య, చెప్పండి అత్తయ్య, అడుగుతున్నాడు కదా, చెప్పండి.